క్రీస్తునందు ప్రియ హోప్ టీవీ ఇండియా ఛానల్ వీక్షకులందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? మీరు మీ కుటుంబాలతో సిద్ధంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులతో, పరిశుద్ధ గ్రంథముతో? అలా అయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములకు వెళదాం. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో మరొక పర్యాయము మీ పాద సన్నిధికి చేరి నీ పరిశుద్ధ గ్రంథము నుండి మీరు సృజించిన జంతువులలో మరొక దాని గురించి మేము నేర్చుకోబోతున్నాం. మాతో, మా అందరితో మీరు మాట్లాడమని, మీరు మా అందరిని దీవించమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వించమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువు సృష్టించినటువంటి సృష్టిలో జంతువుల గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగముగా ఈ సమయంలో కాకుల కొరకు మనం నేర్చుకుందాం. కాకుల నుంచి దేవుడు మనకి ఆత్మీయ పాఠాన్ని నేర్పించబోతూ ఉన్నారు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో కాకోలములు అని పిలువబడ్డ కాకుల గురించి మనం నేర్చుకుందాం. వాక్య పఠనముగా పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం నుంచి చూద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. గమనిస్తున్నారా ప్రియులారా? పక్షుల కంటే, జంతువుల కంటే మీరు నాకు ఎంతో శ్రేష్ఠులు అని దేవుడు మనల్ని పిలుస్తున్నారు. అంతేకాకుండా కాకులను విచారించుడి అని దేవుడే చెప్తున్నారు. ఏమంటున్నారు చూడండి. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మనుషులు ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా అని చింతిస్తూ ఉంటారు. మనము దేని గురించి చింతించని అవసరం లేదు. ఎందుకంటే పక్షులను పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్ఠులమైన మనలను దేవుడు పోషించరా? మనలను, మన కుటుంబములను దేవుడు పోషిస్తున్నారు కూడా. ఇంతకాలము మనము ఒకవేళ అప్పుడప్పుడు ఇబ్బందులు పడిన కుటుంబాలు ఉన్నప్పటికీ దేవుడు ఎంతగానో నడిపిస్తున్నారు కదండి. కాబట్టి మనము ధైర్యంగా ఉందాం, భయపడనవసరం లేదు. కాకుల నుంచి దేవుడు మనకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించబోతున్నారు. చూద్దాం. ముందుగా కాకులలో ఉన్నటువంటి విశిష్టతను, ప్రత్యేకతను ఏమైనా ఉన్నాయా అనేది మనం చూద్దాం. ఆ కాకుల గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. కాకి చాలా తెలివైనది. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో, తెలుగు పుస్తకాల్లో కాకి గురించి చెప్పుకున్నటువంటి కాకి కథ. ఇది మనం గమనించినట్లయితే దానికి దాహం వేసినప్పుడు ఆ గిన్నెలో అడుగు భాగంలో కొన్ని నీళ్లు ఉన్నాయి. తెలివిగా రాళ్ళు తీసుకొచ్చి అందులో వేసుకొని ఆ నీళ్ళని త్రాగటం మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. అనగా కాకి చాలా తెలివైనదని మనం నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా కాకి జీవిత కాలము 30 సంవత్సరములు. 30 సంవత్సరములు ఒక కాకి బ్రతుకుతుంది. అలాగే 40 రకాల కాకి జాతులు
ఈ లోకంలో ఉన్నవి. 40 రకాల జాతులు ఉన్నవి. అందులో మనకు తెలిసినవి కొన్ని: నల్ల కాకి, తెల్ల కాకి, చెరువు కాకి, బొంత కాకి, చెవుడు కాకి, ఇంటి కాకి, అడవి కాకి, లోయ కాకి అని రకరకాల 40 జాతులు, రకాలు ఆ కాకులు ఈ లోకములో ఉన్నవి. తర్వాత కాకిలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటంటే, ఇది సూర్యుడు ఉదయించక ముందే లెగుస్తుంది, ఆ తర్వాత స్నానం చేస్తుంది, తర్వాత సూర్యుడు అస్తమించే సమయానికి అది ముందుగానే గూటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం వింటూ ఉంటాం కదా, కాకులు దూరని కారడివి అంటూ మనం వింటాం. ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ కాకులకి గ్రహించే జ్ఞానం ఉన్నదండి. అలాగే ఆ కాకి మీద చాలా సామెతలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మన ఇంటి ముందుకు వచ్చి కాకి అరుస్తుంటే చుట్టాలు వస్తున్నారు అని భావిస్తూ ఉంటారు. అలాగే మనం గమనించినట్లయితే కాకి నుంచి దేవుడు మనకేమన్నా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నారా అనేది మనం చూస్తే ఎస్, ఖచ్చితంగా ఆత్మీయ పాఠాలు ఆ దేవుని సృష్టిలో ఈ కాకుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఉన్నవి. ఈ కాకులు దేవుని మాటకు లోబడ్డాయి. దేవుని పరిచర్యలో ఈ కాకులు ఉపయోగపడ్డాయి, వాడబడ్డాయి, వినియోగించబడ్డాయి. అవునండి, మనుషులు దేవుని పనికి వాడబడుతున్నారో లేదో కానీ, ఇష్టపడుతున్నారో లేదో కానీ, ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, చేపలు, జీవరాశులు దేవుని మాటకు లోబడుతున్నాయి. ఆఖరికి నేలను పాకు పురుగులు కూడా దేవుని మాటకు లోబడుతున్నాయండి. పరిశుద్ధ గ్రంథం వీటన్నిటి నుంచి మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి. చూద్దాం ఈ కాకి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో. పరమగీతములలో 1వ అధ్యాయం 6వ వచనములో అక్కడ ఏమంటాడంటే, నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడవద్దు అని అంటాడు. ఎస్, కాకి రంగు నలుపు, కాకి రంగు నలుపు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నీ రంగుని, నీ రూపాన్ని, నీ ఎత్తుని, నీ లావుని చూస్తారు. కానీ దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూస్తారు. గమనిస్తున్నారా? అందుకే నేను నల్లని దానిని నన్ను చిన్న చూపు చూడవద్దు. నలుపు పాపానికి కూడా గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం, పాపానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా విలాప వాక్యములో 4వ అధ్యాయం 7వ వచనములో బొగ్గుతో పోలుస్తూ ఉన్నాడు. బొగ్గు నలుపు రంగులో ఉంటుంది. ఆ తర్వాత పరమగీతాలు 6వ అధ్యాయం 10వ వచనములో చక్కగా వర్ణిస్తాడు. సంధ్యారాగమును చూపట్టుచు చంద్రబింబమంతా అందము కలిగి నువ్వు ఉన్నావని అక్కడ చక్కగా వర్ణిస్తూ ఉంటాడు. అలాగే మనలను కూడా పాపమనే నలుపుతో ఉన్న మనలను ప్రభువు తన స్వరక్తాన్ని ఇచ్చి మనలను తెల్లగా, హిమమంతా తెల్లగా ఆయన మనలను చేసి ఉన్నారు. నువ్వు కూడా ఇష్టపడితే, ప్రభువును నమ్ముకుంటే, యేసయ్య యొద్దకు వస్తే నిన్ను కూడా ఆ నల్లటి పాపాన్ని కడిగివేసి, తీసివేసి తెల్లని హిమము వలె నిన్ను చేస్తానంటున్నారు. ఆయన ఎర్రటి రక్తములో నిన్ను కడుగుతానంటున్నారు, శుద్ధి చేస్తానంటున్నారు. సిద్ధంగా ఉన్నావా? ఇంకా కాకిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, దానికి ఏదన్నా మనుషుల దగ్గర, చిన్నపిల్లల దగ్గర ఆహారం ఉంటే
దానిని కొట్టి ఆహారాన్ని లాక్కుపోతుంది. వాళ్ళని కాళ్ళతో రెక్కి మరి ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కాకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగి తనము గలవారనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యముకు వారసులు కానేరరు అని వాక్యము తెలియపరుస్తుంది. దోచుకునేవారు. కాకిలో ఉన్నటువంటి స్వభావాన్ని చూస్తున్నాం కదా మనం. దానికి ఆహారం కావాలంటే అది కొట్టి మరి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి విధానంగా మనం జీవించకూడదు. ఈనాడు లోకములో ప్రతి ఒక్కరిని బలవంతంగా లాక్కోవటం, ఏదో రకంగా బ్రతికేయటం మనుషుల యొక్క నైజంగా మారిపోయింది. అటువంటి వారు పరలోకానికి చేరలేరని వాక్యం తెలియపరుస్తుంది. తరువాత లేవికాండం 11వ అధ్యాయం 13-15 వరకు. పక్షులలో వీటిని హేయముగా చూడమని వాక్యం తెలియపరుస్తుంది. ఈ కాకులను గమనించినట్లయితే ఇవి అపవిత్రమైన జాబితాలో ఉన్నవి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 11-20 వరకు మనము తినవలసినవి తినకూడనివి ఏమిటో అక్కడ చెప్తున్నాడు. మరలా చెప్తున్నాను, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 11-20 వరకు మనము తినకూడనివి అక్కడ ఒక జాబితా మనకి చూపిస్తూ ఉన్నాడు. అందులో కాకి, అలాగే నీటి కాకి, చెరువు కాకి అని మనకి చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇవి అపవిత్రమైన వాటికి చెందినవి, వీటిని మనం తినకూడదు అని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. అలాగే అదే రీతిగా మనము కూడా పాపులమే. కాకి స్వభావం వలె మనది కూడా పాప స్వభావమే. ఈ కాకి ఎప్పుడు కూడా తిన్నగా నడవదు, పక్కగా నడుస్తూ ఉంటుంది. చాలామంది ఈనాడు బోధకులు ఏమిటి, సంఘ విశ్వాసులు ఏమిటి, పక్క నడకలో చూస్తున్నారు తప్ప తిన్నగా దేవుని యొద్దకు నడవటం మర్చిపోతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ చెప్తాను. యోబు గ్రంథంలో సాతానుడు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నప్పుడు సాతానుడు ఇస్తున్న సమాధానం ఏమిటో తెలుసా? నేను అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు. నేను అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు. మనము అటు ఇటు తిరిగే వారముగా ఉన్నామా, లేదా తిన్నని మార్గంలో నడిచే వారముగా ఉన్నామా అనేది మనం నేర్చుకోవాలి. కాకి నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలండి. నేర్పిస్తున్నది పరిశుద్ధ గ్రంథం మనకి ఈ మాటలో నేర్పిస్తున్నది. ఆదికాండం 8వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడవచ్చు. అక్కడ మరొక విషయాన్ని మనం చూడవచ్చు. నోవాహు భూమి మీద నీరు ఇంకిపోయిందా లేదా అని చెప్పి గమనించి ఒక కాకిని బయటికి విడిచిపెడితే అది అటు ఇటు తిరుగుతూ ఉన్నది. చూడండి అక్కడ ఏమన్నాడంటే, ఆదికాండం 8వ అధ్యాయం 6-7 వచనాలు, ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతూనే ఉన్నదంటండి. అపవాది కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, నేను ఇటు అటు తిరుగుతూ ఇక్కడికి వచ్చానని అంటున్నాడు. ఈ కాకి కూడా ఇటు అటు తిరుగుతూనే ఉన్నది తప్ప తిరిగి రాలేదు. చూడండి, జలప్రళయం సమయంలో అన్నీ మరణించాయి. భూమి మీద ఉన్నవన్నీ
ఆ కాకిని ఓడలోకి తీసుకొని దేవుడు రక్షిస్తే కృతజ్ఞత కలిగి జీవించవలసిన ఆ కాకి మర్చిపోయింది, మేలు మర్చిపోయి ఇక బయటే అటు ఇటు తిరుగుతుంది. క్రైస్తవ సహోదరుడా, సహోదరి, ఒకవేళ మనం కూడా అలాగే ఉన్నామా? దేవుడు చేసిన మేలులను మర్చి నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తే అవి మర్చిపోయి నీవు అటు ఇటు తిరిగేవానిగా జీవిస్తున్నావా? లోకంలో జీవించేవానిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని యొద్దకు రా, కృతజ్ఞత కలిగి జీవించు. అందుకే వాక్యం ఉంటుంది కదా, ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించమని దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది. చాలామంది చేసినటువంటి మేలులను మర్చిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అవునండి, బైబిల్లో కూడా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం ఒక కథను చూడవచ్చు. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ప్రభువు ఎద్దుకు వచ్చారు. అయ్యా, మేము ఊరు వెలుపల బ్రతుకుతున్నాము, ఎవరో పెడితే తింటున్నాం, బ్రతుకుతున్నాము, అలా కాకుండా మా బ్రతుకులు బాగు చేయమని, స్వస్థత చేయమని అడిగినప్పుడు, సరే మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోమని చెప్పారు. ఆ మార్గ మధ్యంలో వెళుతూనే వారు స్వస్థతను అందుకున్నారు, బాగుపడ్డారు. బాగుపడి 10 మంది ఉన్నారు. అందులో 9 మంది ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఒక్కడు మాత్రమే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచాడు. మనం కాకిలాగా అటు ఇటు తిరిగే గుంపులో మనం ఉన్నామా? లేదు, పావురం తిరిగి వచ్చినట్లుగా మనం తిరిగి వెళ్ళి, అయ్యా, ఇంత జలప్రళయంలో, ఇంత కష్టంలో, ఇంత భయంకరమైనటువంటి సమస్యలలో నీవు నన్ను రక్షించావు, కాపాడావు, ఇదిగో నా కృతజ్ఞతలు నీకు అని దేవుణ్ణి స్తుతించే వారముగా మనం జీవిస్తున్నామా? ఎలా ఉన్నాం గమనిస్తున్నారా? కాకి ఎంత చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తుందో. కాకే కదా అని మనం అనుకోవచ్చు, కానీ కాకి నుంచి దేవుడు మనకి ఒక ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, కాకి తినే ఆహారాన్ని కూడా మనం గమనిస్తే అది కుళ్ళిన వాటిని, చచ్చిన వాటిని తింటుంది. మనం కూడా పాపం వైపుకే వెళ్ళిపోతున్నాము, పాపాన్నే ఇష్టపడుతున్నాము. పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలి. ఇది ఉత్తమమైనది, దేవుని యొద్దకు రావటమే ఉత్తమమైనది. ఆ పాపము మనకి హానికరము, అది మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళనివ్వకుండా చేస్తుంది. కాబట్టి మనం దాన్ని విడిచిపెట్టుకోవాలి, ఉత్తమమైన దాన్ని మనం చేత పట్టుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మార్తా మరియల గృహానికి వెళుతున్నప్పుడు, మార్తా యేసు ప్రభువారు రావటం చూసి వంటగదిలో చాలా పని కలిగి తన వంట పని చేస్తూ ఉంది. కానీ మరియా యేసు పాదాల యొద్దకు కూర్చొని దేవుని మాటలు ఆసక్తిగా వింటుంది. మార్త కోపం వచ్చింది, ప్రభువా, నేను ఒక్కదాన్ని ఇంత పని చేస్తున్నాను కదా, నా సహోదరికి చెప్పొచ్చు కదా, వెళ్ళి నాకు సహాయం చేయమని అన్నప్పుడు ప్రభు ఏమంటున్నారు తెలుసా? అయ్యో మార్తా, మార్తా, నీవు అనేకమైన పనుల పాటలు పెట్టుకొని విచారిస్తున్నావు, కానీ ఈ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్నది అని ప్రభు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఉత్తమమైనది ఏదో మనం గ్రహించాలి. ఈ సమయంలో ఈ కాకి ఎంతసేపు ఆ కుళ్ళిన వాటిని, చచ్చిన వాటిని మీదకి వెళ్ళి అది వాటిని తిని జీవిస్తున్నకి ఇష్టపడుతుంది. క్రైస్తవుడిగా మనము మన ఆహారపు నియమాలు, మన జీవన విధానములు మార్చుకొని, ఒకవేళ పాపములో ఉన్నప్పుడు నీకు తెలుసో తెలియకో తప్పులు చేసావు, తప్పుడు ఆహార విధానాలను తీసుకొని ఉన్నావు, ఇప్పుడు వాటన్నిటినీ మానుకొని ఒక దైవత్వం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే, ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకోవటం కొరకు
ఆయన పారిపోతూ ఉన్నాడు. దేవుడే చెప్పాడు, ఎలియా నువ్వు లే అని చెప్పి లెగిచి నువ్వు ప్రయాణము నీ ముందు ఉన్నది వెళ్ళమని చెప్పి తెలియపరిచాడు. ఏలియా ప్రయాణం మొదలుపెట్టాడు. కాబట్టి చాలా సుదీర్ఘమైన ప్రాంతానికి వెళ్ళి ఆయన అక్కడ ఆ వాగు దగ్గర నీవు ఆ వాగు నీళ్లు త్రాగు, నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను, కాకుల ద్వారా నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను అన్నప్పుడు కాకుల ద్వారా దేవుడు ఉదయం సాయంత్రం మాంసాన్ని రొట్టెను దేవుడు పంపి ఉన్నాడు. గమనించండి, కాకి కదా అని మనం చులకనగా చూస్తాం. కాకి దేవుని సేవలో వాడబడిందండి, దేవుని మాటకు లోబడిందండి. మరి మనము వాటికంటే ఎంత శ్రేష్ఠులం? మనం దేవుని మాటను వింటున్నామా? మనం దేవుని మాటను లోబడి జీవిస్తున్నామా? దయించి గమనించండి, దయించి ఆలోచించండి. మనం దేవునికి లోబడి వారు జీవించే వారముగా మనం జీవిద్దాం. దేవుడు కాకులకు ఆజ్ఞాపింపగా ఏలియాకి ఆహారాన్ని ఉదయం సాయంత్రం తీసుకొని వెళ్ళింది. కాకులు కొన్ని దేవుడు ఎన్నుకున్నాడు. వాటి ద్వారా దేవుడు తన ప్రవక్తకు ఆహారాన్ని పంపి ఉన్నాడు. మాంసాన్ని, వాస్తవానికి మాంసాన్ని చూస్తే కాకులు ఆగుతాయా? కానీ దేవుని మాటకు లోబడి ఆ కాకులు దేవునికి పరిచర్య చేశాయి, దేవుని సేవకునికి పరిచర్య చేశాయి. ఓ సహోదరి సహోదరుడా, వింటున్నావా ఈ మాటలు? కాకి దేవుని మాటకు లోబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ అపవిత్రమైనవే దేవుని మాటకు లోబడితే వాటికంటే ఎంతో శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కదా, ఎన్నుకున్నారు కదా. మనం ఇంకెంత దేవుని పరిచర్యలో సేవలో మనం ఇంకెంత బలముగా వాడబడాలి. అదే దేవుడు ఆశపడుతున్నాడు. నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు దేవునికి లోబడి జీవించాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. తర్వాత ఆదికాండము 8వ అధ్యాయంలో అది చక్కగా ఓడలో రక్షింపబడింది ఆ కాకి. కానీ దేవుడు చేసిన మేలుని మర్చిపోయి అది తిరిగి మరలా రాకుండా కృతజ్ఞత లేని విధంగా అది బయటికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మరికొన్ని కాకుల్ని దేవుడు ఎన్నుకొని మీరు ఈ పని చేయమన్నప్పుడు మాంసాన్ని రొట్టెను తీసుకొని వెళ్ళి ఏలియాకి అందించాయి. 1 రాజులు 17వ అధ్యాయము 2వ వచనములో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. 1 రాజులు 17వ అధ్యాయం 2వ వచనం 2 నుంచి 6 వరకు మీరు చూడవచ్చు. 17వ అధ్యాయం చదువుకోండి, చక్కగా మీకు ఈ వృత్తాంతం అంతా కనిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నావా? వింటున్న నీవు మరొక మాట యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 41వ వచనంలో తిండిలాగా తిరుగులాడుచున్న కాకు పిల్లలకు దేవునికి మొరపెట్టినప్పుడు, కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయండి. కాకికి ఆహారము సిద్ధపరచువాడు దేవుడే. ఆ తర్వాత కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 9వ వచనంలో పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు అని వాక్యం మనకు తెలియపరుస్తుందండి. అవునండి, కాకులు పక్షులు వీటన్నిటిని పోషిస్తున్నది దేవుడే. వాటికంటే శ్రేష్టమైన వారం మనల్ని పోషిస్తున్నది కూడా దేవుడే. కాబట్టి దేవునికి లోబడి జీవిద్దామండి. కాబట్టి మరి మీరు మీ కుటుంబం సిద్ధమేనా? ఆ విధంగా మీరు సిద్ధపడినట్లయితే దేవుని యొక్క మహాకృప కనికరము దీవెనలు మీపైన మీ కుటుంబాలపైన సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్.